Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అమరావతి అనేది క్యాపిటల్గా అన్ఫిట్టా? మీ అందరికీ తెలుసు నేను అమరావతికి ఎంత స్ట్రాంగ్ సపోర్టర్ను. నేను జగన్ గారి రెజీమ్లోనే చాలా వోకల్గా నేను చెప్తా వచ్చాను, 3 క్యాపిటల్స్ ఇవేమీ కాదు, సింగిల్ క్యాపిటలే ఉండాలి, అమరావతి అనేదే ఉండాలి. అండ్ దాని మీద నేను ఎన్ని వీడియోస్ చేశానో ఒకసారి మీరు పాస్ట్కి వెళ్ళి చూడండి. అండ్ టీడీపీ రెజీమ్ వచ్చాక కూడా, సిబిఎన్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక కూడా అమరావతి పట్ల వాళ్ళు సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నప్పటికి కూడా నేను ఏం చెప్తా వచ్చాను, మీరు అమరావతిని ఎలా డెవలప్ చేస్తారో ఒక రోడ్ మ్యాప్ని పబ్లిష్ చేయండి, ఫేజ్ వైజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా ఎలా చేయబోతున్నారో డీటెయిల్డ్గా ట్రాన్స్పరెంట్గా జనాల ముందు పెట్టేసి రెగ్యులర్గా ఎవ్రీ ఫోర్ట్నైట్కో మంత్లీ అప్డేట్స్ జనాల ముందు పెట్టేసేయండి అని నేను చాలా వీడియోస్ చేస్తూ వచ్చాను, ఈవెన్ డ్యూరింగ్ టీడీపీ రెజీమ్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే విజయవాడ ఫ్లడ్స్ తర్వాత, విజయవాడ ఫ్లడ్స్ని ప్రపంచం అంతా చూశాక మన ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్లో నాకు వస్తున్న కామెంట్స్ ఏంటి అంటే, విజయ్ నువ్వు ఇంకా అమరావతి క్యాపిటల్గానే నువ్వు చూస్తావా? ఈ ఫ్లడ్స్ నీకు చెప్పట్లేదా అది ఎంత వీక్ ఏరియానో క్యాపిటల్గా, అది ఎంత అన్సూటబుల్ ఏరియానో క్యాపిటల్గా, అది ఫర్టైల్ ల్యాండ్స్ని, అక్కడున్న ఫర్టైల్ ల్యాండ్స్ని అగ్రికల్చర్కి వాడాల్సింది పోయి మనం దాని మీద క్యాపిటల్కి కావాల్సిన కన్స్ట్రక్షన్స్ చేయలేము అని చెప్పేసి ఇవి చూస్తే నీకు తెలియట్లేదా? ఇదంతా కూడా అమరావతిని సేవ్ చేయడానికే మునిగిపోకుండా అని డిఫరెంట్ వర్షన్స్ ఎవరికి ఉన్న వాళ్ళు కన్సర్న్స్తో అవ్వచ్చు, లేదా వాళ్ళు నాలా అమరావతి సపోర్టర్స్ అయ్యి ఉండొచ్చు. కానీ విజయవాడ ఫ్లడ్స్ అనేది దట్ బ్రాట్ ఆర్ దట్ లెట్ ద వరల్డ్ నో ద వల్నరబిలిటీ అరౌండ్ అమరావతి యాజ్ అ క్యాపిటల్ రీజియన్ బియాండ్ కాన్స్పిరసీ థియరీస్. అంటే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని వోకల్గా చెప్తున్నా కూడా, అరే అదంతా మునిగిపోద్ది, దాని ఒక రివర్ బ్యాంక్ మీద ఉంది, మునిగిపోయే ఏరియా అని ఒక థియరీ సర్క్యులేట్ అవుతున్న దానికి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చరికి విజయవాడ ఫ్లడ్స్ అనేది దానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్గా మారి అమరావతి అనేది ఇంకా క్యాపిటల్గా పనికొస్తుందా అనే క్వశ్చన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొచ్చేస్తున్నాయి. అట్లీస్ట్ దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్ బేస్డ్ ఆన్ ద కామెంట్స్ దట్ ఐఎమ్ సీయింగ్ అండ్ ద క్వశ్చన్స్ దట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఆన్ ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ అక్రాస్ నాట్ ఓన్లీ ఆన్ యూట్యూబ్ బట్ ఆన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు నేను అమరావతి అంటే ఒక సింగిల్ క్యాపిటల్ అనేది ఉండాలి అనేది మై ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ అమరావతి ఉండడంలో నాకేం ప్రాబ్లం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూని నేను క్యారీ చేస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా క్యారీ చేస్తున్నా. కానీ ఎవరెవరైతే ఇలాంటి క్వశ్చన్స్ క్యారీ చేస్తున్నారో, అండ్ ఈవెన్ నేను కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సైన్స్, ఓకే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్స్ ద రైట్ థింగ్ టు డూ, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ సిబిఎన్ గారు అండ్ హిస్ టీమ్ హ్యాస్ టు కమ్అట్ విత్. అమరావతి అనేది క్యాపిటల్గా ఇంకా ఫ్యూచర్కి కూడా ఎందుకని అది ఫిట్ అని ప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం వచ్చాం. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు జనాలు పబ్లిక్ ఎవరైతే ఈ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారో, అక్కడ ఫర్టైల్ ల్యాండ్ ఉంది, అక్కడ అల్యూవిల్ సాయిల్ ఉంది. నేను ఒక పాడ్కాస్ట్ కూడా చేశాను విత్ ధన్య బుల్లా, అండ్ షీ కంప్లీటెడ్ హర్ బీటెక్ అండ్ మాస్టర్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, క్లైమేట్ మోడలింగ్, సివిల్ ఇంజనీరింగ్ సైట్స్. ఓకే, ఆ పాడ్కాస్ట్లో కూడా మీరు చూడొచ్చు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అండ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్. అఫ్ కోర్స్ తనకేమి ఒక 30, 40, 50 years ఎక్స్పీరియన్స్ తను చెప్పట్లా, బట్ షీ బ్రాట్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, అండ్ యాడింగ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ విత్ ద గవర్నమెంట్, సిబిఎన్ గారి టీంలో కానీ అండ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ, అమరావతి ఎందుకని ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇంకా అది స్ట్రాంగ్గా క్యాపిటల్ రీజన్ కింద దాన్ని డెవలప్ చేయొచ్చు అనే ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో సిబిఎన్ గారు అండ్ టీమ్ బయటికి రావాల్సిన అవసరం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదేదో సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్ థియరీ అంటారు సార్, అంటే మనం ఏది కరెక్ట్ అని నమ్ముతామో అది రాంగ్ అయినా కూడా మళ్ళీ కరెక్టే అవ్వాలి అని చెప్పి మనం చెప్పుకునే థియరీస్లా కాకుండా, సిబిఎన్ గారు అండ్ హిస్ టీమ్ షుడ్ బీ ద డెవిల్స్ అడ్వకేట్. అంటే వాళ్ళే ఒక హైపోథసిస్ బిల్డ్ చేయాలి, అమరావతి అనేది అసలు క్యాపిటల్కి అన్ఫిట్ అనేది నిజమే అయితే దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, ఎవిడెన్సెస్ ఏంటి అని చెప్పేసి తీసుకొని వస్తే, ఆ ఎవిడెన్సెస్ నిలబడకపోవడం వల్ల అమరావతి క్యాపిటల్గా అన్ఫిట్ అని ప్రూవ్ చేసే ఎవిడెన్సెస్ ఏమీ లేకపోవడం వల్ల ఇట్ ఈస్ అ ఫిట్ ఫర్ క్యాపిటల్ రీజన్ అనేది ఒక కన్క్లూషన్గా డిరైవ్ చేయాలి. దాట్ విల్ బ్రింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్. అండ్ నేను ఇదేదో సిబిఎన్ గారికి ఫేవర్గానో లేకపోతే అమరావతికి ఫేవరబుల్గా బిల్డ్ చేసే థియరీలా నేను చెప్పట్లేదు. ఇక్కడ మనం యాజ్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెసెస్, గవర్నమెంట్స్ విల్ మేక్ thousands and lakhs of crores of investments in the coming years.
ఇలాంటి ఫ్లడ్స్ వస్తే తట్టుకోవడానికి మనకన్నా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనం వెళ్తున్న దారిలోకి. అదొకటి. అండ్ ఇంకొకటి, ఈ క్వశ్చన్స్ అన్నీ కనుక ఆన్సర్ చేయకుండా ఉంటే రేపొద్దున 2029లో జగన్ గారు వచ్చారనుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ చూపించి మళ్ళీ 3 క్యాపిటల్స్ తిరిగానో, వైజాగ్ క్యాపిటల్నో, కర్నూలు క్యాపిటల్నో అని తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ ఆల్ ఫేర్నెస్ ఆయన ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆయన కనుక ఫిగర్ అవుట్ చేసి అమరావతి రాంగ్ అని చెప్పి అప్పుడు ప్రూవ్ చేయగలిగారు అనుకోండి 2029లో, వైజాగ్ షిఫ్ట్ చేయడంలో మెరిట్ ఉంటుందేమో. ఓకే, కానీ అప్పటిదాకా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు, ఇక్కడ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు అందరూ బకరాలు అయిపోరా? సో దేర్ ఫోర్ నిజంగా జగన్ గారు వచ్చి వైజాగ్ క్యాపిటల్కి తీసుకెళ్ళిపోతా ఆర్ కర్నూలు క్యాపిటల్ ఇవన్నీ చేస్తా అమరావతిని ఈ ఫ్లడ్ ప్రోన్ రిస్క్ అని ప్రూవ్ చేసి ఫ్లడ్స్కి సంబంధించిన రిస్క్ ప్రోన్ ఏరియా అనేది ప్రూవ్ చేసి అక్కడ తీసుకెళ్ళిపోతే పర్లా. కానీ మీరు ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు జనాల మనీ, జనాల టైం అండ్ రిసోర్సెస్ని సేవ్ చేయడానికి మీరు మీ టీమ్ని మేబీ 15 days ఆర్ 1 month కూడా పట్టకపోవచ్చు మీకున్న కేపబిలిటీస్కి, రిసోర్సెస్ అవైలబిలిటీకి, అట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో వై డోంట్ యూ మీరు జనాల ముందు అమరావతి అనేది 100% కాన్ఫిడెంట్గా ఇలాంటివి ఇంకో 2 times ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినా కూడా తట్టుకునే అంత సామర్థ్యం మన దగ్గరకు ఉంది అని చెప్పేసి సింపుల్గా ఒక వైట్ పేపరో ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ముందు పెట్టండి చాలు. ఒక 2-3 minutes వీడియో ఎక్స్ప్లెనేషను విత్ వాట్ ఎవర్ ద మినిమం యానిమేషన్ చూపించో, ఒక సినారియో సిమ్యులేషన్ క్రియేట్ చేసి, ధన్య బుల్లా తనతో చేసిన పాడ్కాస్ట్లో మనకేం తెలిసింది, దెర్ ఆర్ టూల్స్ ఇయర్కి మొత్తం 15,000 to 20,000 rupees ఖర్చు పెడితే, అంటే నెలకి 2,000 రూపాయలు కూడా కాదు, అంతకన్నా తక్కువే మనం ఖర్చు పెడితే టూల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆ 2,000 రూపాయలు పెట్టి ఒక నెలలో మీరు ఒక సిమ్యులేషన్ క్రియేట్ చేసి జనాల ముందు చూపించేసేయచ్చు. 2,000 రూపాయలతో ఆన్సర్ దొరికేసే అంత సింపుల్ ఆన్సర్ మన దగ్గర ఇప్పుడు ప్రొవైడ్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసుకొని జనాలకి అమరావతి అనేది మీరు నిశ్చింతగా పీస్ ఆఫ్ మైండ్తో, ఫ్రీ మైండ్తో హాయిగా వచ్చి ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. ఎంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినా ఇది రాక్ సాలిడ్గా ఉండే రీజియన్, అల్యూవియల్ సాయిల్ ఉన్నప్పటికీ, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్విరాన్మెంటల్ ఎకోసెన్సిటివ్ జోన్ అయినప్పటికీ కూడా మనం టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ని మనం డిప్లాయ్ చేసి ఇక్కడ మనం బిల్డ్ చేయొచ్చు. అండ్ దానికి మేబీ ఒక 0.1% ఆర్ 1% ఆర్ 2% ఎక్స్ట్రా కాస్ట్ మనకు అవుతుంది అనే ఒక కాస్ట్ నెంబర్ కూడా అక్కడ పెడితే ఇట్ మేక్ సెన్స్ ఫర్ పీపుల్ టు బీ ఇట్ మేక్ సెన్స్ కాదు, దట్స్ పీపుల్స్ రైట్ టు నో దట్, రైట్. సో ఐ థింక్ మై రిక్వెస్ట్ హియర్ ఇస్ CBN గారు అండ్ హిస్ టీమ్, సార్ ప్లీజ్ bring forward a white paper or a scientific explanation in whichever format that you see fit టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ దాట్ అమరావతి అనేది ఇలాంటి ఫ్లడ్స్కి తట్టుకోగలదు, ఇలాంటికి ఇంకో 2-3 వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం దానికి ఉంది. ఆ తట్టుకునే సామర్థ్యానికి కావాల్సిన టెక్నాలజీస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఎలాంటివి అడాప్ట్ చేసుకోబోతున్నారు అనేది కూడా మీరు అక్కడ సింపుల్గా పెడితే రేపు పొద్దున జగన్ గారు వచ్చినా కూడా షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి కదా రాక్ సాలిడ్ ఎక్స్ప్లెనేషన్స్. సో పీపుల్ విల్ నాట్ బీ వెల్కమింగ్ టు షిఫ్ట్ క్యాపిటల్ ఫ్రమ్ అమరావతి టు ఎనీవేర్ ఎల్స్. ఓకే, డెవలప్మెంట్ అన్ని చోట్ల చేయాలి. నేను దీని గురించి సపరేట్గా చెప్పను ఈ వీడియోలో. నేను మన ప్రీవియస్ వీడియోస్ మీరు అమరావతి మీద చేసినవి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, డెవలప్మెంట్ అన్ని రీజన్స్లో చేయాలి. అమరావతి పట్ల మనం క్యాపిటల్ రీజన్కి ఇస్తున్న ఫోకస్కి జస్టిఫైబుల్గా మీరు ఈ రీజన్ ఫిట్ అనేది ప్రూవ్ చేస్తా ఒక వైట్ పేపర్ ఆర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ మా ముందు పెట్టాలి అని నా రిక్వెస్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు నాకు చెప్పండి, ఈ కన్సర్న్ వ్యాలిడేనా? మీ కామెంట్స్ నాకు ఫెయిర్నెస్ అనిపించింది కాబట్టి నేను కనెక్ట్ అయ్యి నేను దాని మీద ఇలాగ ఎపిసోడ్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ CBN గారికి ముందు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారి ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే నా కన్సర్న్స్ మీకు పీపుల్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అదర్ పర్స్పెక్టివ్స్ విచ్ ఆర్ నాట్ అలైన్ విత్ the ones that I presented here, మీకు ఉండే రిజర్వేషన్స్ ఏంటో కూడా చెప్పండి. ఓకే, సో I look forward to those comments as well. Okay, with that I will see you in the next episode. Thank you.